హలో 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 వెల్కమ్ టు హ్యాపీ డేస్ ప్రోగ్రామ్ అండి. హ్యాపీ డేస్ ప్రోగ్రామ్ అంటే ఏంటో అనుకుంటున్నారా? సింపుల్ కాన్సెప్ట్ అండి. ఈ విశాల సువిశాల ప్రపంచంలో సోషల్ మీడియా అనే పేరుతోటి మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చాలా దగ్గరగా కలిపే బోల్డ్ అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ మీద రివ్యూస్, వాళ్ళ కామెంట్లు ఏంటో విన్నాం. మహా చిన్న వాళ్ళు కూడా ఈ ఫేస్బుక్ తోటి పెద్ద హీరోలు అయిపోయారండి. మరి ఈ ఫేస్బుక్, ట్విట్టర్లు ఇలాంటి వాడేవాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందామే. ఈరోజు మనకు అద్భుతమైన హీరో గెలిచేయండి. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి చూద్దామే. నమస్కారం రాఘవ్ గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. బిజీగా ఉన్నట్టున్నారు? టీ తాగుతున్నాను. రే నేను ఇంకేదో తాగుతున్నాను అనుకున్నాను. అంటే టీయేలేండి. జేబులు బాగా వేస్తాను. నేనా సార్, మీరేస్తారు సార్? రాఘవ్ గారు, ఈ సెలబ్రిటీ స్టేటస్ వచ్చినప్పటి నుంచి మన ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారా? అంటే ఫేస్బుక్ అంటే మనకి చిన్నప్పుడు క్లాస్ బుక్స్ తెలియదు. ఇక మళ్ళీ ఫేస్బుక్లు ఇవ్వండి అంటే ఇప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజులోనే మనం ఇప్పుడు గతంలో రేపు ఎక్కడ ఉంటాను అంటే ఏమన్నా ఉదయం 10 నుంచి 6 దాకా ఆఫీస్లో ఉంటాను, 6 నుంచి 7 దాకా పలానా క్లబ్లో ఉంటాను, తర్వాత 9 గంటలు ఇంట్లో ఉంటానని చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంటామంటే ఫేస్బుక్లో ఉంటానని చెప్పుకున్నారు. 24 hours ఎక్కడున్నా సరే ఫేస్బుక్లో మాత్రం ఉంటాడు 24 hours. అలాగైపోయింది. సో మీరు ఫేస్బుక్లో? నేనున్నాను సార్. అదే, మీ స్పెండింగ్ ఆఫ్ అవర్స్ ఆన్ ఫేస్బుక్ ఎంత సార్? ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇంట్లో సిస్టమ్ పెట్టుకుని ఫేస్బుక్ టైం కేటాయించేవారు. ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ వచ్చేసాయి, దాంట్లో నెట్స్ వచ్చేసాయి. మనం ఇప్పుడేం లేదు, బోర్ కొడితే ఫేస్బుక్, బోర్ కొడితే ఫేస్బుక్ చాటింగ్ మెసేజ్ వస్తుంది. ఫేస్బుక్లో ఎవడో వచ్చాడు, ఇది పరిస్థితి. ఎలా వస్తుంది సార్ మెసేజ్? ఇంకోసారి చెప్పండి. అబ్బా, జెంటిల్మెన్ యూ హ్యావ్ ఎ మెసేజ్ అని ఒక టైపు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఏం లేదండి, అది ఒకప్పుడు ఫేస్బుక్ అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సోషల్ నెట్వర్క్స్ అంటారు కదా, ఏముంది వరల్డ్ వైడ్ అందరూ ఒకే తాటి మీద ఒక గ్రూప్లో ఉండి చక్ మ్యాటర్స్ అన్నీ కూడా సెకండ్స్లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు అది ఏమైపోయిందంటే జస్ట్ టైంపాస్ దానికోసం మిస్యూజ్ చేయడం కోసం, ఎవరినో తిట్టడం కోసం పేరుకి ఫేస్బుక్. కానీ 80% ఆఫ్ ఫేసెస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ దట్. 80% ఆఫ్ ఫేసెస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ దట్ నెట్వర్క్. బాగా బాధపడుతున్నట్టున్నారు ఆ విషయం మీద మీరు? మామూలుగా కాదు, గుండె చెరువు అయిపోతుంది. అరే, మా ఫ్రెండ్ ఆ మధ్య అలాగే ఒక అమ్మాయిని చాలా లవ్ చేసాడు. 1 year తర్వాత తెలిసింది అబ్బాయి ఫేస్బుక్ తోనే. అయ్యో బాబోయ్, వాడు బాధ ఎవరితో చెప్పుకోవాలి. ఏమైంది శివరాగరికి? సరదాగా అవతలవాడు ఆట పట్టించాడు అనమాట. అవతల వాడు ఆట పట్టించాడు అనమాట. మీరు బాగా ఎడతేస్తున్నారా పదాలు? అంటే అలాగా సార్, ఇప్పుడు ఎవరి మాటలు వాళ్ళకు ఉంటాయి కదా. అది అవతలడు అంటే అవతల ఆడ్డా అని మళ్ళీ మీరు అంటే అలాగా సార్. అమ్మాయిని అబ్బాయి ఏడిపించడం ఓకే, అబ్బాయిని ఏడిపించాడు అన్నట్టు అర్థం వస్తే అదే కదా. అక్కడ ఉంది ఇంకో ట్విస్ట్. ఏమిటది? మావాడు కూడా అమ్మాయిననే చెప్పాడు ఇటు నుంచి. అవతల అమ్మాయి అనుకున్నాడు అనమాట. అక్కడ బిడిసి కొట్టింది, ఇద్దరు దెబ్బ. సో ఇద్దరే మగాళ్ళే తేలింది. మనకి ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతవరకు ఉందో లెక్క పెట్టలేదండి. దగ్గర 50 మంది ఉన్నారు. ఇంతేనా? అంటే మనం టచ్ చేసి తక్కువ ఫేస్బుక్. కొద్దిగా మనం దాంట్లో టెక్నాలజీలో కొద్దిగా వెనకబడ్డాం, వీక్. అంటే బయట ఎక్కడే చెప్తాను. అయితే మేము ఎక్కడ చెప్పంలేండి. మనం ఏదో సరదాగా చూస్తాం. అర్థమైంది. ఒకవేళ నచ్చిన ఫేస్ వచ్చింది అనుకో, ఇది హ్యూమన్ సైకిల్. నచ్చిన ఫేస్ అన్నారు, ఎలా ఉండాలి మీ టేస్ట్ ఒకసారి చెప్తారేటి? నచ్చిన ఫేస్ అంటే మీరు అమ్మాయిలు అనుకుంటున్నారేమో నా ఉద్దేశం. మీరు అబ్బాయిలు నచ్చుతారా మీకు? అంటే అబ్బాయిలు అంటే నచ్చచ్చు. ఏమనుకుంటున్నారు మీరు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారండి మీరు? ఎవరిని వింటే నన్ను అదో టైప్ అనుకోరు. అంటే నాకు నచ్చిన మనుషులు ప్రొఫెషనల్ గా కానీ ఇలాగా ఉంటే క్లిక్ చేస్తాం అన్నమాట. అది అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు, అంటే ప్రొఫెషనల్ గా ఉంటే. ప్రొఫెషనల్ గా చూడండి, అందరు వినండి. ఆయనకి ప్రొఫెషనల్ గా ఎలా అయినా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు, అంతేగా సార్? మీరు ఎక్కడ విడదీస్తున్నారండి? లేదు, మీకు మంచి ఉద్దేశంతోనే చెప్తాను. పోతే మీకు ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు కదా, బెస్ట్ కాంప్లిమెంట్ కానీ కామెంట్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఇక్కడ దురద ఉంది. దురద? నా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. దురద అంటే గోక్కుంటున్నారు ఏంటి? ఆ దురద కాదు మామూలుగా ఒక ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అమ్మో వాడికి దురద. ఈ మధ్య మా ఫ్రెండ్ యూఎస్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా క్షణక్షణం మొబైల్లో ఫోటో తీయడం, ఫేస్బుక్లో పెట్టడం. కారిడార్లో నేను, బెడ్రూమ్లో నేను, మేడ మీద నేను, రోడ్డు మీద నేను, ఫారెన్ లేడీతో నేను ఫోటోలు. రాకేష్ అని ఉన్నాడు, ఇంకా వాడు లేని ఫోటోలు లేవు. ఫేస్బుక్ నిండా వాడి ఫేస్లే.
సో నేను కూడా మీరు అడిగారు కదా ఎప్పుడైనా ఏమైనా పెట్టారా అని ఒపీనియన్స్ తెలుసుకున్న 2-3 ఫోటోలు పెట్టాను. ఆహా అన్నాడు ఒకడు, చీ అన్నాడు ఒకడు, అబ్బో అన్నాడు ఒకడు. ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే ఫుల్ యువర్ పిక్ ఈజ్ వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్. ఇప్పుడు అవన్నీ కాదు, యా అంటాడు మొక్క, ఓ అంటాడు ఇంకొకడు, ఇలా చీ అన్నది. బా చాలా ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోయాయండి మీకు. మీరు స్వతహాగా అంటే మీకు పెళ్ళైందని మాకు తెలుసు, ఆ విషయం మేము చెప్పం ఎలా ఎవరికి తెలియదు. ఫేస్బుక్లో ఏదో మేము వెళ్తున్న పెళ్ళి అయిందని తెలుసు అని మీరు అలా బయటకు చెప్తారు సార్. ఓ మీరు ఫేస్బుక్లో అలా పెట్టి ఫేక్ అకౌంట్ పెట్టారా? ఓ ఇక్కడ ఒకటి చెప్పాలి, ఫేక్ అకౌంట్లు కూడా ఉంటాయి కదా. అయితే జనరల్గా నాకు పెళ్ళైందని మా ఫ్రెండ్స్కి చాలా మందికి తెలుసులేండి. సో నేను ఫేక్ అకౌంట్ కాదు, పెళ్ళైందని కానీ ఆ ప్రస్తావన తేలేదు, అయిందని కానీ అవలేదని కానీ ఏం పెట్టలేదు. అంతేలేండి. ఏమీ తెలుసుకోకపోతే ఏదో ఒకటి తెలుసుకోవచ్చు అని అవతల ఇంట్రెస్ట్ చూపిస్తాడు మీ మీద. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు రోడ్డు మీదకి ఏడ్చాలనుకుంటున్నారు నన్ను మీరు అలా కాదండి, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాగా మనం, అందుకని. సర్లేండి, ఇవన్నీ మనం మీకు మాకు కొట్లాడలేదు. పోతే మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాం. మీరు ఇప్పుడేమో 24 గంటలు ఫోన్లోనే ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉన్నారు అని అంటున్నారు. దాదాపు ప్రపంచం అంతా కూడా అట్లే ఏడుస్తుంది. ఒకవేళ ఫర్ సపోజ్ ఫేస్బుక్ అనేది లేదనుకుందాం, అయ్యో అదేంటంటే గుండె అయిపోయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అంటే, లేకపోతే ఏమవుతుంది అని ఒక్కసారి ఒంటరివాడిని అయిపోయిన ఫీలింగ్. ఎక్కడికి నేను ఒంటరివాడిని అయిపోయినేమో. ఫేస్బుక్ అంటే అదొక పెద్ద హోమ్, అదొక పెద్ద హౌస్, చుట్టూరా ఉంటారు. ఒక్కసారి ఊహించగలిగిపోయాను. సడన్ గా ఒక పెద్ద సొసైటీ లేదే అంటే, ఒకప్పుడు అదొక మార్స్ గ్రహం మీద మనుషులు లేకుండా ఎలా ఉంటుందో ఖాళీగా, అలా అయిపోయింది నా బ్రెయిన్ ఒకేసారి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఫేస్బుక్ లో ఎక్కువగా సెర్చ్ చేసేది ఏంటంటేనండి, నాకు రాకపోయినా ఫ్రెండ్స్ అందరూ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఫోటోలు ఉంటాయి. లేట్ ఇందాక చెప్పాను చూడండి, మా వాడు ఒకటి పెడుతుంటాడు అరగంటకి. ఉదయాన్నే పళ్ళు తోముకోవడంతో ఫోటో పెడతాడు, స్నానం చేస్తూ ఒక ఫోటో, అంటే బట్టలు వేసుకునే, ఆ తర్వాత రకరకాల స్టిల్స్ అన్ని పెడుతుంటాడు వాడు. ఇలాంటివన్నీ అనమాట. సరదాగా ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఐఎమ్ గోయింగ్ యుఎస్ అంటాడు ఇంకొకడు, ఎయిర్పోర్ట్లో ఫోటో పెడతాడు. వీఆర్ ఐ మిస్ యూ అంటాడు ఇంకొకడు. మిస్ యూ అంటే మొత్తం అక్కడే ఉంటాడేమో అనుకుంటాం, 3 రోజుల్లో వచ్చేస్తాడు మళ్ళీ వెనక్కి. ఈ 3 రోజులకి ఐ మిస్ యూ ఏంటో అర్థం కావట్లేదు. సరే బాగా చెప్పారు సార్. మాకు మీరు శివరాఖరిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం సార్. ఇందాకలే ఒకటి అడుగుతున్నారు, 10 అడిగారు, మళ్ళీ ఇప్పుడు ఒకటి పొరపాటు అయిపోయిందండి. మీ టీఐపీ లోపల వినియోగించుకుందామని. ఏం లేదు సార్, ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్లో అడుగు పెట్టబోయే వాళ్ళకి, ఫేస్బుక్ యూజ్ చేస్తున్న వాళ్ళకి మీరిచ్చే అమూల్యమైన మీరు మాత్రం ట్రూ ఇవ్వండి, అంటే అన్ని నిజమైన సమాచారం ఇవ్వండి. అది ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసింది కదా, ఆ తర్వాత చేతిలో ఉంది కదా, ఒక క్లిక్ కొడితే అయిపోతుంది అని చెప్పి అవాకులు చెవాకులు కాకుండా వాల్యుబుల్ థింగ్స్. మనం ఎవరినైనా మోటివేట్ చేయాలనుకుంటే మనం చక్కటి విషయాలు, ట్రాఫిక్ని స్పందించవచ్చు, ఏదైనా ఒక సోషల్ అవేర్నెస్, కామన్ సెన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి మీద పెట్టండి. ఆ తర్వాత అట్నుంచి ఎవరైనా కొన్ని టెంప్ట్ చేసే వస్తుంటాయి, మనకి టెంప్ట్ అవ్వద్దు, అవాయిడ్ చేసిండి ఏమవుతుంది. మీరు టెంప్ట్ అయ్యారా? మీరన్నీ టెంప్ట్ అయ్యారా? ఇబ్బంది పెడుతున్నారు సార్. అయినట్టే ఉన్నారు. గమ్ముండండి మీరు, గమ్ముండండి మీరు చెప్పేశారు. లేదండి, నేను ఇందాకడితే లాస్ట్ క్వశ్చన్ అనుకో, మీరు టెంప్ట్ అనే ఒక పదం తగిలిచ్చారు మాకు. టెంప్ట్ అయిన విషయం ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారు అంటే, టెంప్ట్ అంటే సరగా ఒకసారి కొన్ని ఫోటోలు చూస్తే అని ఉంటాయి. అబ్బా అసలు వద్దు, ఫేక్ అది. కొన్ని ఫోటోలు చూసే అంటాం, కానీ అవే జెన్యూన్గా ఉంటాయి అన్నమాట. సో ఫోటోలు చూసి మొహాలు చూసి మోసపోవద్దు. అక్కడ ఫేస్ అంటే ఫేస్ అనే అనుకోవద్దు, మనం మనసు అనుకోండి, మొత్తం చూపించాలంటారు. ఎస్, దాంతో కొత్త విషయాలు 10 మందికి మొత్తం అంతా చూపించాలి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మనసు చూపెట్టాలని చెప్పాను సార్ నేను. మేము అదే సార్, మొహం కాకుండా మొత్తం చూపించాలంటే మనసు చూపించాలి అని. ఎస్, మా కజిన్ ఉన్నాడు, వాడు ఫేస్బుక్లో వాడు ఎప్పుడు చేసేవే, అర్జెంటుగా ఓ గ్రూప్ బ్లడ్ కావాలి అని పెడతాడు. మొదట్లో బాగుంటుంది, వాడు అన్నీ ఇలాగే కిడ్నీలు కావాలి అన్నీ పెడుతుంటే ఇదేంట్రా బాబు అని భయం వేస్తుంది. బట్ అది మంచి పనే కదా, నన్నే అడగక్కర్లేదు, ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళు ఉండొచ్చు కదా. ఇలా ఫేస్బుక్ ద్వారా మంచి జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది సార్? మీరు చెప్తున్నప్పుడు ఇంకొక విషయం గుర్తొచ్చింది, ఇదే ఆగా ప్రశ్న, ఏమనుకోవద్దు. ఏం లేదు, ఈ మధ్య బామ్మ చచ్చిపోయిందనో తాత చచ్చిపోయాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అవును, దానికి లైక్ కొట్టాలా వద్దా, షేర్ చెయ్యాలా వద్దా? చాలా ఇబ్బందికరమైన ప్రశ్న అండి. లైక్ కొట్టాలా వద్దా అంటే ఇప్పుడు వాళ్ళంటే మనకి ఇష్టం అని లైక్ కొట్టాలి. పోయారు, లైక్ కొడితే బాగుండు. అందుకేగా మిమ్మల్ని అడిగింది.
ఏం కొట్టాలో అర్థం కావట్లేదు సార్. షట్ డౌన్ కొడితే బాగుంటుంది అలాంటి వాటికి. బాజీ. అంటే నొప్పించక తాను ఒక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నారు కదండి. షట్ డౌన్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం. బాయ్. మన సోనియమ్మ దేవత గుడిలో ఓం ఇటలీ వేస్ట్ మహిళాయ నమః, ఓం ఇండియా వృద్ధ మాతాయ నమః,